ఆ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే 3 థియేటర్లో లేదు మేడం, ప్రెసిడెంట్స్ మీకు సెంటిమెంట్స్ దెబ్బతి ఉంటుందంటే మేము రిలీజ్ చేయమని వాళ్ళు స్టాప్ చేశారు. ఐమాక్స్ మటుకు అది ఈ పీపుల్లో బిలాంగ్స్ టు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఐమాక్స్ వాళ్ళు మటుకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది రిలీజ్ చేసి తీరుతాము. అప్పుడు మేమంతా వెళ్ళినప్పుడు నేను ఎవ్వరే కానీ యూత్లు రెచ్చగొట్టాలి. ఐ టీచ్ దెమ్ ఓన్లీ టు ఫాలో బైబిల్. కానీ XYZ లీడర్స్ వాళ్ళు ఏం చేశారు, ఓనరా మొత్తం కిటికీలు దాన్ని పక్కన కొట్టండి ఇట్లా అట్లా నేను చేసేటప్పటికి ఈ అబ్బాయిని చెయ్యి కోసుకున్నాడు. అంత మంచి విశ్వాసి డేవిడ్. అట్లా ఎట్లా మా వేసుకోవడం పెళ్ళైందా మీరు ఎట్లా ఇది మీరు రిలీజ్ చేయడానికి వీల్లేదని చెయ్యి కోసేసుకున్నాడు. నేను కోసుకునేది ఏదో నేను కనపడాలి కానీ నన్ను బ్రతికించిన దేవుడు, నా కుటుంబాన్ని రక్షించిన దేవుడు, ఆయనకు పెళ్లి కాలేదని మొత్తం భూగోళంలోనే అన్ని గ్రంథాల కంటే బైబిల్ అమ్మడబోతుంది. అటువంటిప్పుడు ఈయనకు ఈ విధంగా వీడు చేయడం తప్పు నవల ఆధారం చేసుకుని ఏదో చేసిండు. ఇది ఖచ్చితంగా ఆపాలి. రాజశేఖర సార్ ముఖ్యమంత్రి ఉన్నాడు, వెంటనే నా చెయ్యి కట్ చేసుకున్నాను. అంటే చావాలని కాదు, నిరసన తెలిపితే రక్తం చిందిస్తే ఖచ్చితంగా సినిమా అవుతుంది అన్నటువంటి ఆలోచనతో ఆ పని చేసినాను. ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నారంటే మీరు అప్పుడు దేవుని కొరకు నిలబడ్డ విధానం కోసం 4 years కోర్టు చుట్టూ తిరిగాము. ఈవెన్ ఐ వాజ్ అరెస్టెడ్. అందరూ 21 people ప్రతిసారి వెళ్ళడము అది మా దురదృష్టమేటో తెలియదు. కానీ ఆ జడ్జి కూడా అంత ఆర్ఎస్ఎస్ 21 people మీరు మరి ఎంత 14 ఉన్నారు బయటపడి గట్టిగా ఎంత అసహ్యంగా వచ్చేవాళ్ళో తెలియదు. దాంట్లో పాపం కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ప్రాణాలు కోరుకునేందుకు. అట్లా నేను కలిసి ఏదో చేశాను. 4 years అయిపోయిన తర్వాత ఒక ముస్లిం జడ్జి వచ్చాడండి. ఆయన చూసి క్రిస్టియన్స్ అంటే దే ఆర్ గుడ్ సోషల్ వర్కర్, దే ఆర్ గుడ్ టీచర్, దే ఆర్ ఇన్ మెడికల్ ఫీల్డ్ అన్నింటిలో వాళ్ళు పోదారు, ఎంత వండర్ఫుల్ సేవలు చేస్తుంటే 4 ఏళ్ళ నుంచి వీళ్ళని మీరు చెబుతున్నారు అని అంటే అది డావిన్సీ కోడ్ మూవీ. ఏంటండి డావిన్సీ కోడ్ మూవీ? ఇట్ ఈస్ యూనివర్సల్ ఇష్యూ. అది ఆల్ ఓవర్ ది ప్రపంచం చేస్తుంది. వీళ్ళని మటుకు మీరు ఎందుకు ఇది చేశారు అని తిట్టి మొత్తం ఇమ్మీడియట్గా కేసు అంతా కొట్టేశారు. సో అందుకే నాకు డేవిడ్ అంటే చాలా అభిమానము. ఏదన్నా అంటే ముందుకు వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ. సుధీర్ గారి గురించి పరిచయం అవసరం లేదనుకుంటాను. సుధీర్, యువర్ బ్లెస్సింగ్ టు వివోసీ అండ్ టు అవర్ కమ్యూనిటీ. మొన్న కూడా వెళ్ళారు మేడ్చల్కి వెళ్ళి ఆయన విడిపించి తీసుకొచ్చిన దాంట్లో కూడా సుధీరే. నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఐ థింక్ బిఫోర్ సుధీర్ ఐ వాంట్ సమ్ ఆఫ్ ది యూత్ టు టాక్. రాహుల్ మాట్లాడు. ಹೇಳಪ್ಪ.